ప్రస్తుతం మనం అయితే అమ్మ హాస్పిటల్లో ఉన్నాం. మరి ఇక్కడ రోజు వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన మనం పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, సో ఏంటి ఈరోజు వరల్డ్ హెల్త్ డే కాబట్టి ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది. వరల్డ్ హార్ట్ డే యాక్చువల్గా మండే ఉంది 29th ఉంది, కానీ మీరు ఇప్పుడే చేస్తున్నారు. నాకు కూడా మంచిగా అయింది. వీకెండ్లో ఉంది, పెద్ద గ్యాదరింగ్ అవుతుంది, చాలా మంది వస్తారు. వరల్డ్ హార్ట్ అంటే హార్ట్ మనకి ఇంపార్టెంట్ ఉంది. అది లేకుంటే మనం బతికమే అవుతుంది. సో సైక్లింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా? మరి నేను చెప్పాలి అంటే ఇప్పుడు 10 years నుంచి అన్ని సైక్లింగే చేస్తున్నాను. 10 years నుంచి చేస్తున్నాను. స్టార్ట్ చేసింది ఢిల్లీ NCRలో ఉంది, దాని తర్వాత హైదరాబాద్లోనే చేస్తున్నాను. మళ్ళీ నా నేటివ్ ప్లేస్ హుబ్లీ ఉంది, హుబ్లీలో కూడా చేశాను. ఇప్పుడు 2 months గ్యాప్ వచ్చిందండి, నేను చేయలేదు 2 months. ఎందుకంటే నాకు షోల్డర్ ఫ్రాక్చర్ అని సైకిల్ నుంచి పట్టాను, కానీ అప్పుడు కూడా నేను వదలలేదు. ఆ షోల్డర్ ఇంజరీ ఉంటే కూడా స్లింగ్ వేసుకున్నాను. స్లింగ్ వేసుకొని డైలీ 20 kilometers వాకింగ్ చేశాను. సో చాలా హెల్తీగా ఉంటారు అన్నమాట. ఎప్పుడు వాకింగ్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ హెల్త్ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అయితే పక్కా ఉండాలన్నమాట. ఓకే, సో ఈరోజు ప్రోగ్రామ్ హ్యాపీగా ఉందా? పార్టిసిపేట్ చేయడం కూడా? అవునండి, పార్టిసిపేట్ చేస్తాను. నేను రెగ్యులర్గా ఇట్లా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తానండి. నాకు చాలా ఇష్టం. ఇంకా హెల్త్ గురించి అయితే నేను చాలా కాన్షియస్ ఉన్నాను. అది ఒక రూటీన్ అయిపోయింది నా వర్క్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఒక రూటీన్ అయిపోయింది. నాకు చాలా ఇష్టం. సో అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. Yes, once again thank you more hospitals to have such a kind of event, and I'm looking forward to have more events in the future also. So thank you once again. Thank you.